తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. జై శ్రీమన్నారాయణ. ధనుర్మాసం వ్రతం, ధనుర్మాస వ్రత విధానం, ధనుర్మాస వ్రత కథ ఎలా చూసుకున్నా సరే ధనుర్మాసం వ్రతం అనేది చాలా 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 పవిత్రమైనది. అండ్ గత ఎపిసోడ్స్లో అమ్మ కూడా ఒకసారి చెప్పారు మనకి, సంవత్సరం మొత్తం వెయిట్ చేస్తూ ఉంటాం ధనుర్మాసంలో ఈ ధనుర్మాస వ్రతాన్ని జరుపుకోవడానికి అన్నట్టు. మరి ఎందుకు ఇంత విశిష్టత ధనుర్మాస వ్రతానికి? ఆ కథ వింటేనే మహాభాగ్యం అని చెప్తూ ఉంటారు కదా. సో ఆ పూజా విధానం ఏంటి, ఆ వ్రత విధానం ఏంటి, ఒకసారి అమ్మని అడిగి తెలుసుకుందాం. శ్రీ వైష్ణవ సాంప్రదాయ ప్రచారకురాలు పద్మజ రామానుజదాస్ గారు ఉన్నారు మనతో. అమ్మ నమస్కారం. నమస్తే అండి. సో అసలు ఈ ధనుర్మాస వ్రత విధానం ఎలా ప్రారంభమైంది, అసలు ఈ వ్రతానికి యొక్క విశిష్టత ఏంటి, ఈ సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి. అమ్మ, ధనుర్మాస వ్రతం ప్రారంభం చేసింది మన గోదమ్మ. కలియుగంలోనే అవతరించింది మన గోదమ్మ. భగవంతుని యొక్క పట్టమహిషులైనటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. శ్రీమన్నారాయణమూర్తికి లక్ష్మీదేవి ప్రధాన పట్టమహిషి దేవేరి. లక్ష్మీదేవి యొక్క అంశలే భూదేవి, నీలాదేవి ఇత్యాదిగా ఉండేటువంటి దేవిమార్లందరూ కూడాను. అయితే భూమిదేవి యొక్క అంశగా గోదాదేవి ఈ లోకంలో అవతరించింది. ఆమె అక్కడే శ్రీమన్నారాయణమూర్తితో కలిసి చక్కగా భోగాలను అనుభవించవచ్చు. కానీ తన భోగాలన్నీ కాదనుకొని ఈ లోకంలోకి వచ్చి అవతరించిన కారణం ఏమిటంటే, మనమందరం కూడా ఈ లోకంలో ఉండేటువంటి విషయ వాసనలకు లోనైపోయి భగవంతుడిని గురించి ఆరాధన చేయకుండా, ఆయన్ని ఆశ్రయించకుండా ఉండిపోతున్నామని, ఆయన్ని ఎలా ఆశ్రయించాలి మనకు తెలియజేయడం కోసం అని చెప్పి గోదమ్మ ఈ లోకంలో అవతరించి మన కోసం అని చెప్పి ఈ ధనుర్మాస వ్రతం ఎలా చెయ్యాలి అనేది తాను ప్రారంభించి చూపించింది. గోదాదేవి విష్ణు చిత్తుల వారి యొక్క కుమార్తె. అందరికి తెలిసే ఉంటుంది. విష్ణు చిత్తుల వారు అంటే పెరియాళ్వార్ అంటారు. సంప్రదాయంలో వేరే పేరు ఉంటుంది. పేరుని కూడా తిరునామం అని పిలుస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయం విలక్షణమైనటువంటిది కాబట్టి విలక్షణమైన కొన్ని పదాలు ఉంటాయి. మామూలుగా అందరూ వాడే పదభాష వేరే ఉంటుంది, ఇది ఇక్కడ వేరే ఉంటుంది. నామం అనే బదులు తిరునామం అంటాం. తిరు అనేది చేరుస్తాం, చాలా పవిత్రమైనటువంటి భాష కాబట్టి. అలాగే విష్ణు చిత్తుల వారు, వీరికే భట్టనాథులు అని కూడా పేరు. ఈ పెరియాళ్వార్లో వాళ్ళ ఇంట్లో తులసి వనాన్ని పెంచుతూ ఆ తులసి దళాలన్నీ కూడా చక్కగా రోజు కోసి మాలలు కట్టి స్వామికి సమర్పిస్తూ ఉండేవారు. ఒకనాడు అలాగే ఆ తులసి వనాన్ని దున్నుతూ ఉంటే అక్కడ నుంచి అవతరించింది అయోనిజగా గోదాదేవి. అంటే ఎవరి కడుపున పుట్టిన అవతారం కాదు, తానకై తానే ఒక చిన్న బిడ్డగా అవతరించింది ఆ తులసి మడిలో. అలాంటి గోదమ్మ విష్ణు చిత్తుల వారి ఎంట ఉంది కదా. విష్ణు చిత్తులు అంటేనే విష్ణువుని తన చిత్తమునందరూ ఎప్పుడూ నిలుపుకునేటువంటి వారు. అలాగే విష్ణువు కూడా ఈ విష్ణు చిత్తుల వారిని తన చిత్తాలను నిలుపుకుంటాడు. రెండు రకాలుగానూ చెప్పచ్చు. అటువంటి విష్ణు చిత్తుల వారి ఇంట అదృష్టం అవతరించింది మన గోదమ్మ. ఇక విష్ణు చిత్తుల వారు ఎల్లప్పుడూ ఆ స్వామిని తలుచుకుంటూ ఉంటారు కదా. గోదమ్మ కూడా పెరుగుతూ ఉన్నది ఆ ఇంట. ఎలా ఇప్పుడు మనం ఏది చేస్తే మన పిల్లలు అదే చేస్తారు కదండి. అలాగే విష్ణు చిత్తుల వారు ఎప్పుడు శ్రీమన్నారాయణమూర్తిని, శ్రీకృష్ణ స్వామిని ఆరాధన చేస్తూ ఉంటే బాల్యాత్ ప్రకృతి సుస్నిత్త అన్న చందంగా గోదాదేవి కూడా తండ్రిని అనుకరిస్తూ వస్తుంది. తండ్రి మాలలు కట్టి తీసుకువెళ్ళి వేస్తూ ఉంటే ఈమె కూడా మాలలు కట్టి తీసుకొని వెళ్ళి వేయటం ఇలా చేస్తూ ఉన్నది. అయితే ఆ మాలలన్నీ కూడా తాను ఎలా కట్టిన తర్వాత ఇవి స్వామికి ఎలా ఉంటాయో ఒకసారి మనం ధరించి చూద్దాము అని, ఆ రోజుల్లో అద్దాలు ఉండవు కదండి. అందుకని తన ఇంటి పెరట్లో ఉన్నటువంటి బావిలోకి వెళ్ళి ఆ మాలని తాను ధరించి చూసుకునేది. 5 సంవత్సరాలండి గోదాదేవికి. తిరుప్పావై వ్రతం మనకు అనుగ్రహించిన నాటికి గోదమ్మకు 5 సంవత్సరాల వయసు. కలియుగ ప్రారంభంలో కదా. అప్పుడు ఏంటంటే బాల్య వివాహాలు ఇవన్నీ కూడా ఉండేవి కదా. ఆ సమయంలో అనమాట. ఆ 5 సంవత్సరాల వయసులో శ్రీకృష్ణ పరమాత్మని తలుచుకుంటూ ఆయన గురించి పరిపూర్ణమైనటువంటి సక్తమైన స్థితి, అంటే ఇక కృష్ణయ్య లేనిదే నేను నిలవలేను అనేటువంటి ప్రేమను పెంచుకున్నటువంటి గోదమ్మ రోజు ఆ దండ తను ధరించి అలా నీటిలో తొంగి చూసుకునేది. ఆ బావిలో బాగుంది అన్నటువంటి మాల అక్కడ పెట్టేది. తండ్రి దాన్ని తీసుకుని వెళ్ళి అక్కడే శ్రీవిల్లిపుత్తూరులో అవతరించింది గోదమ్మ. ఆ శ్రీవిల్లిపుత్తూరులో వటపత్ర సాయి కోవెల ఉంది. ఆ వటపత్ర సాయికి సమర్పించేవారనమాట విష్ణు చిత్తుల వారు.
ఈ దండను తీసుకువెళ్ళి అలా రోజు సమర్పిస్తున్నారు. ఈయన చూసుకోలేదు. ఒక రోజు ఏంటంటే తేరిపార ఇలాగా సమర్పించేటప్పుడు ఆ దండలో ఒక వెంట్రుక చూశారు. అమ్మో ఏమిటిది వెంట్రుక, అపరిశుభ్రం అయిపోయింది కదా, ఇప్పుడు ఇది పనికిరాదు కదా సమర్పించడానికి అని చెప్పి ఆ మాల అలా వదిలేసి అసలు ఆ మాలలో ఒక వెంట్రుక ఎలా వచ్చింది ఇది కనుక్కోవాలని చెప్పి గోధుమ దగ్గరకు వచ్చి, అమ్మా నువ్వేమన్నా ధరించావా ఏమిటి, ఎందుకు ఇట్లాగా వెంట్రుక వచ్చింది, దీని గురించి నీకు ఏమైనా తెలుసా అంటే, అవును నాన్నగారు నేను ధరించి చూసి బాగున్న మాలలే నేను సమర్పించాలని, మీరు మీ చేత సమర్పించాలి అని చెప్పి ఇట్లా పెడుతున్నానంటే, అయ్యో తప్పమ్మా నువ్వు చేస్తున్నది, ఇలా ఎప్పుడు చేయకూడదు, భగవంతుడికి మనం అలంకరించుకున్న మాల వేయటం చాలా దోషము అని చెప్పి ఇంకా ఆ రోజు సమర్పించకుండా ఊరుకుంటే విష్ణుచిత్తుల వారికి కలలో ఈ వటపత్ర సాయి దర్శనమిస్తారు. ఏం చేస్తున్నావు విష్ణుచిత్త, తాను ధరించి ఇచ్చినటువంటి మాల అంటే నాకు చాలా ప్రీతి, గోధుమ ధరించి ఇచ్చిన దాన్నే నేను స్వీకరిస్తాను అంటూ చెప్పారు. ఇక ఆనాటి నుంచి గోదాదేవి ధరించి విడిచినటువంటి మాలను ఆ స్వామికి సమర్పించటం అలా ఆనవాయితీగా వచ్చింది. అయితే ఇంతటితో తృప్తి పడలేదు మన గోదమ్మ. ఎలా అయినా సరే కృష్ణయ్యని చేరుకోవాలి. ఎలా చేరుకోవాలి, కృష్ణావతారం అయిపోయింది, ద్వాపర యుగంలో కృష్ణావతారం, తాను అవతరించింది కలియుగం. కృష్ణావతార పరిసమాప్తి అయిపోయిన తర్వాత గోధుమ వచ్చింది. మరి కృష్ణయ్యని చేరుకోవాలనే తన తపన, ఆర్తి, త్వర తనను నిలవనివ్వడం లేదు. ఆలోచించింది. తండ్రి చెప్పినటువంటి కథలన్నీ గుర్తుకొచ్చినాయి. విష్ణుచిత్తుల వారు ఈమెకు అన్ని చెప్పి పెంచారు భాగవతం అంతా. ఆ భాగవతంలో ఆనాడు రేపలలో ఉన్న గోపికలందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మతో కలిసి ఆడుకుంటూ రాసలీలలు ఆడుతూ యమునా నదీ తీరాన ఒక్కసారిగా ఏమిటంటే కృష్ణ పరమాత్మ అక్కడి నుంచి మాయమైపోయేవాడు. మాయమైపోయినప్పుడు ఈ గోపికలందరూ ఇక ఆ సక్తమైన స్థితి, ఇక కృష్ణయ్య పీక్ స్టేజ్లో ఉండగా వెళ్ళిపోయేవాడు అనమాట. ఆడుకుంటూ ఆడుకుంటూ పీక్ స్టేజ్లో ఉండగా వెళ్ళిపోయేవాడు. ఇక వాళ్ళు ధరించి ఉండలేక వాళ్ళల్లో వాళ్ళే ఒకరు కృష్ణుడిగా, ఒకళ్ళేమో ఇగో నేను కాళీయ మర్దనాన్ని చేస్తున్నాను చూడు అంటూ పాము మీద నాట్యం ఆడుతున్నట్లుగా, వాళ్ళల్లో వాళ్ళే ఒకళ్ళు కృష్ణుడిగా ఒకళ్ళు గోపికగా ఈ విధంగా అనుకరించటం తెలుసుకుంది గోదమ్మ తండ్రి ద్వారా. ఆహా, ఇలా అనుకరిస్తే మనం కూడా ధరించి ఉండగలుగుతాం. అంటే కృష్ణయ్య లేని విరహ బాధ ఈమె నిలవనివ్వడం లేదు ప్రస్తుతం. దాంతో ఈ నిలవలేని తనం ఏదైతే ఉందో, విరహ బాధ ఏదైతే ఉందో, దీన్ని తప్పించుకోవాలి అంటే మనం కూడా ఆ గోపికల వలె అనుకరించాలి అనుకుంది. అనుకున్నదే తడవుగా తాను విష్ణుచిత్తుల వారి ఇంట అవతరించిందా? విష్ణుచిత్తుల వారు ఎవరు? శ్రీ వైష్ణవ స్వామి అంటే బ్రాహ్మణుల ఇంట అవతరించింది. బ్రాహ్మణుల ఇంట పెరుగుతున్నటువంటి మన గోదమ్మ బ్రాహ్మణుల వలె కట్టుకోవాలి కదా చీర అది అంతా కూడాను, కానీ సైడ్ కు ముడి ధరించి ఉంటుంది. మీరు చూసినట్లు గోదాదేవి చాలా సార్లు గోదాదేవి సైడ్ కొప్పు వేసుకుంటుంది, మాల ఇలా ధరిస్తుంది పై నుంచి కింద దాకా. ఆ మాల వటపత్ర సాయికి సమర్పించే మాల. అలాగే మాటలు కూడా తిరుప్పవే పాసురాలు పాటలలో మనకు కొన్ని మాటలు సామాన్యమైనటువంటి గొల్లల మాటల్లాగా కనిపిస్తాయి. ఓకే, ఎందుకంటే గోపికల్ని మారిపోయింది, పూర్తిగా అనుకరించి పరిపూర్ణంగా ఒక గోపికలాగా మారిపోయింది. ఇప్పుడు గోపిక అయిపోయింది గోదాదేవి. అయిపోయి తన యొక్క ముడి, తన యొక్క నడక, తన యొక్క మాట తీరు, తన నుంచి వచ్చేటువంటి వాసన కూడా ఒక వెన్న వాసన వస్తుంది. పరిపూర్ణంగా ఒక గోపిక అయిపోయి కృష్ణయ్యని ఎలా చేరుకోవాలి అని ఆలోచన చేసి ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మను చేరుకోవడం కోసం ఆ గోపికలందరూ కూడా కాత్యాయని వ్రతాన్ని ఆచరించినట్లుగా విన్నది తండ్రి ద్వారా. ఆ మాదిరి వ్రతం తాను కూడా చెయ్యాలనుకుంది. అనుకున్నదే తడవుగా ఈ ధనుర్మాస వ్రతాన్ని చెయ్యాలని సంకల్పం చేసింది. ఈ వ్రతం ఏమిటి, ఎలా చెయ్యాలి, దీని నియమాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఒక్కొక్క పాటలో తాను పొందుపరిచింది. సకల వేదానికి సారమైనటువంటిది తిరుప్పావై. ఏమండి, వేదాలు అనంతమైనటువంటివి. అంత వేదం మనం చదవలేం. పైగా ఒక శరీరంతో అసలు చదవలేము. అది కూడా బ్రాహ్మణులకు మాత్రమే వేదార్హత ఉంది. కొన్ని వర్గాలకు మాత్రమే, బ్రాహ్మణులనే కాదు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అంటే కొంతమందికి మాత్రమే వేదాధ్యయనానికి అర్హత ఉంది. మరి వేదం చదవలేనటువంటి వాళ్ళు ఏం చేయాలి? అందుకోసమే గోదమ్మ ఈ లోకల్లో అవతరించింది. భూదేవియే గోదమ్మగా ఈ లోకల్లో అవతరించి అందరూ పాడి తరించడానికి అనువుగా పాటలను పాడింది. 30 పాటలు. ఈ 30 పాటల్లో వేద సారం అంతా ఉంది. వేదం అనైతికం విత్తాగం అంటారు. అందుకనే వేదం మొత్తానికి విత్తు వంటిది తిరుప్పావై. ఇది తెలుసుకున్నాము అంటే
ఇక వేదం చదవాల్సిన కూడా పని కూడా లేదు. అద్భుతం. అంత అద్భుతమైన తిరుప్పావై 30 పాటలను పాడి ఈ వ్రతం ఎలా చేయాలి, ఎప్పుడు లేవాలి, నియమాలు ఏమిటి, ఏ విధంగా ఆచరించాలి, మొత్తం కూడా పాసురాల రూపంలోనే చెప్పేసింది మనకి. నియమాలు చెప్పింది, స్వామి వైభవము చెప్పింది, మనం ఏం చేయాలి చెప్పింది, ఎలా ఉండాలి చెప్పింది, అన్నీ కూడా అనుగ్రహించింది గోదాదేవి. పూర్వం గోపికలందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మను చేరుకోవాలని తపించిపోతూ ఉండేవారు. 5 లక్షల మంది గోపికలు ఉండేవారు రేపల్లిలో. ఈ 5 లక్షల మంది కృష్ణయ్య వెంట పడేవారు. చూస్తున్నటువంటి గోపికల తల్లిదండ్రులందరూ ఈ కృష్ణయ్య కొంటెవాడుగా ఉన్నాడు, మా పిల్లలందరినీ కూడా వెంటేసుకుని తిరుగుతున్నాడు, ఎలా అయినా సరే గోపికల నుంచి కృష్ణయ్యని దూరం చేయాలి అనుకున్నారు. అనుకున్నది తడవుగా ఆ గోప వృద్ధులందరూ చేరి ఈ గోపికలందరినీ నేలమాళిగల్లో దాచిపెట్టేశారు. మనకి తిరువనంతపురంలో స్వామి యొక్క ఆభరణాలన్నీ నేలమాళిగల్లో ఉన్నాయని ఆ మధ్య న్యూస్ వచ్చింది, చూసారా? అలా నేలమాళిగలలో దాచిపెట్టేశారు. అనంత పద్మనాభ స్వామి గుడికి సంబంధించినటువంటి ఆభరణాలన్నీ కూడా నేలమాళిగల్లో దాచిపెట్టారు. అటువంటి నేలమాళిగలు అనమాట. అంటే భూమి అడుగున కూడా రూమ్స్ అవన్నీ ఉంటాయి. అటువంటి నేలమాళిగలలో ఈ గోపికలందరినీ దాచిపెట్టేశారు. కృష్ణయ్య ఏమైనా తెలియనటువంటి వాడు, ఆయన సర్వాంతర్యామి కదా. ఆయన తెలుసుకున్నాడు, ఆహా గోపికల్ని నా దగ్గరకు రానివ్వడం లేదు, ఈ గోపవృద్ధులందరూ కలిసి వాళ్ళని దాచిపెట్టేశారు, వాళ్ళని ఎలా అయినా బయటికి తెప్పించాలని ఈయన ఉపాయం పన్ని గోకులంలో వర్షం అనేది లేకుండా చేశాడు. వర్షాలు పడకపోతే గోకుల వాసులకి ఏమిటంటే వాళ్ళకి పాడి పంటయే కదా ఆధారం. వాళ్ళ వనరులు ఏమిటి? ప్రధానంగా గోకుల వాసులందరూ కూడా ఆవులు, అలాగే పంటలు. పాడి పంటకి వర్షం లేకపోతే కుదరదు. ఇక గోపవృద్ధులందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నారు. అయ్యో వర్షాలు రావడం లేదు, వర్షాలు కురవాలి అంటే ఒక వ్రతం చేయాలి, ఆ వ్రతం ఎలా చేయాలి, ఎవరు చేయిస్తారు ఏమిటి అని వాళ్ళల్లో వాళ్ళు తర్జనభర్జనలు పడి చివరాఖరికి కృష్ణ పరమాత్మ మాత్రమే దీనికి తగినవాడు, కృష్ణయ్యే వ్రతం చేయించాలి, అది గోపికలు చెయ్యాలి, దానికే కాత్యాయని వ్రతం అని పేరు. ఈ వ్రతము గోపికల చేత కృష్ణయ్య చేయించాలి అని చెప్పి గోపవృద్ధులందరూ కృష్ణయ్య దగ్గరికి వెళతారు. వెళ్ళి ఆయన ప్రార్థిస్తారు. కృష్ణయ్య మామూలు వాడా, ఊరుకుంటాడా, కొంటెవాడు కదా, అలిగాడు. అందుకని వెంటనే ఎందుకు ఒప్పుకోవాలి మనం? కలుస్తున్నందుకు గోపికలను ఒక పక్క ఆనందం, కానీ అంతలోనే వీళ్ళే కావాలని దాచిపెట్టి ఇప్పుడు నా దగ్గరకు వచ్చారు కాబట్టి మనకు కొంచెం బెట్టు చేద్దాం అనుకున్నాడు. నేనెందుకు చేయిస్తానని అన్నాడు. వీళ్ళు బ్రతిమిలాడారు, కృష్ణ కృష్ణ ప్లీజ్ కృష్ణ ఒప్పుకో, మీరే ఈ పిల్లల చేత ఈ వ్రతం చేయించాలి, అప్పుడే పంటలు పండుతాయి, వర్షాలు కురిస్తే మన అందరికీ క్షేమం అవుతుంది అంటూ బ్రతిమిలాడితే సరేలే అని ఒప్పుకున్నట్లుగా నటన ఆడాడు మన కృష్ణయ్య. సరే అని ఇంకా గోపవృద్ధులందరూ కూడా ఆ నేలమాళిగల్లో దాచిపెట్టినటువంటి గోపికలను బయటకు తీసి వాళ్ళకి నచ్చజెప్పి, కృష్ణయ్య దగ్గరికి వెళ్ళండి, తెల్లవారుజామునే వెళ్ళి కృష్ణయ్యతో వ్రతానికి మీరు ఆచరించండి, కాబట్టి మీరందరూ కూడా కృష్ణయ్యని కలవండి అంటూ ఏ గోపవృద్ధులైతే గోపికల్ని కృష్ణయ్యతో కలవనివ్వకుండా అడ్డుపడ్డారో ఆ గోపవృద్ధుల చేతనే వాళ్ళని తన దగ్గరకు రప్పించుకున్నటువంటి కొంటెవాడు మన కృష్ణయ్య. అది కాత్యాయని వ్రతం యొక్క వెనుకున్నటువంటి అంతరార్థం. అలా ఆనాడు గోపికలు ఆచరించారు కదా కృష్ణయ్యతో కలిసి వ్రతం, ఆ వ్రతాన్ని చెయ్యాలనుకున్నది మన గోదమ్మ. అందుకోసం తాను కూడా తెల్లవారుజామునే లేచి ఈ వ్రతం ఎలా చెయ్యాలి ఏమిటి ఇవన్నీ ఇంకా మనం నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మాట్లాడుకుందాం. అలా మొదలయ్యిందే ధనుర్మాస వ్రతం. అసలు మామూలు వాడు కాదు కృష్ణుడు, పవర్ ఆఫ్ కృష్ణ అన్నారనమాట. సరే, ఆనాడు గోపికలు ఆచరించిన రీతిలో మన గోదమ్మ కూడా వ్రతాన్ని ఆచరించి కృష్ణయ్యని పొందింది. ఈ కలియుగంలోనే అవతరించి కృష్ణయ్యని పొందింది గోదమ్మ. ఆ విశేషం మరిన్ని ఎపిసోడ్స్ లో తెలుసు తప్పకుండా. అదన్నమాట సంగతి. అలా అవతరించిన ఈ తిరుపావై గురించే మనం రాను ఎపిసోడ్స్ లో తెలుసుకోబోతున్నాం. ఇంత వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలమ్మా. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.